శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. మనం క్రితం సత్సంగంలో సంకటహరుడు అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. అంటే భక్తులకు వచ్చే కష్టాలు, వీటన్నిటిని ఆపదలు ఆయన ఎట్లా తొలగించేవారు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈరోజు తర్వాత అధ్యాయాన్ని మనం మొదలు పెడుతున్నాం. నేను దర్శించిన మహాత్ములు 4 శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 8 త్రికాలజ్ఞుడు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన ఆయన, మన గురించి అన్నీ తెలిసిన ఆయన అన్నమాట. అది కాకుండా మన పూర్వజన్మ ఏంటి, ఈ జన్మ ఏంటి, తర్వాత జన్మలేంటి అవి కూడా తెలిసిన ఆయన. అది ఆ అర్థం కూడా దీంట్లో వర్తిస్తుంది అన్నమాట. అది త్రికాలజ్ఞుడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆయనకు అన్నీ తెలుసు, అన్ని కాలాల్లోనూ. శ్రీ వెంకయ్యస్వామి వద్దకు సామాన్యంగా గ్రామస్తులు తమ గ్రహబాధలు, లౌకిక సమస్యలు గురించి ప్రశ్న చెప్పించుకోవడానికి ఎక్కువగా వస్తుండేవారు. ఇలా వెంకయ్యస్వామి వారి వద్దకు అక్కడ సామాన్యంగా గ్రామాల్లో ఉండేవాళ్ళు వారికి ఏమైనా గ్రహబాధలు ఉన్నాయేమో, లౌకికంగా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నవి అంటే ఏదైనా ధనం లేకపోవడమో, ఏదో ఇబ్బందులు రావడమో, ఇట్లా లౌకికమైన సమస్యలు, లేకపోతే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లా అవి ప్రశ్న చెప్పించుకోవడానికి ఎక్కువగా వస్తుండేవారట. పట్టణవాసులు, చదువుకున్నవారు అంతగా వెళ్ళేవారు కాదు. పట్టణాల్లో ఉండేవాళ్ళు, చదువుకున్నవాళ్ళు స్వామి దగ్గరకు వెళ్ళేవారు కాట. ఎందుకంటే ఆయన ఒక ఏదో పిచ్చివాళ్ళను అట్లా ఆయన చూస్తే దగ్గరికి వెళ్ళేంతగా ఆయన ఉండేవారు కాదు. అందువలన చదువుకున్న వాళ్ళు, పట్టణాల్లో ఉండేవాళ్ళు వెళ్ళేవారు కాదు. వెళ్ళేవాళ్ళు అందరూ పల్లెటూరు వాళ్ళే. ఏమి చదువుకునే వాళ్ళు అంతా చదువుకున్నాం కదా ఇక్కడ, ఈ పశువుల కాపర్లు వీళ్ళే ఎక్కువ మంది అక్కడ. అలాగనమాట. మొలకొక నార మొలత్రాడు, లేక పాతగుడ్డ, గోచి కానీ, ఈత చాప, కొన్ని పాతగుడ్డలు, దుప్పటి, 2 దింట్లు, ఆనపకాయతో చేసిన తంబూర, ఏకతార తంబూర, భోజన పాత్రగా వాడే తాటి దొన్నె. ఇది సామాన్యంగా స్వామివారి వేషం. ఆయన వేషం ఎట్లా ఉండేది అని చెప్తున్నారు ఇక్కడ. ఆయన చూడడానికి ఎట్లా అనమాట. మొలకొక నార మొలతాడు, నారతో ఉన్న మొలతాడు ఉండేది ఆయనకి. లేకపోతే ఒక పాతగుడ్డని గోచిగా పెట్టుకునేవారు అనమాట. పాతగుడ్డ. ఈత చాప, ఆ చాప కూడా ఈత వాటితో చేసిన చాప. కొన్ని పాత గుడ్డలు, అన్నీ చాలా పాతవైపోయిన గుడ్డలు ఉండేవి. దుప్పటి ఒకటి ఉండేది, అది పాతగానే దుప్పటి. 2 దిండ్లు ఉండేవి. ఆనపకాయతో చేసిన తంబూరా ఉండేది. ఆయన తంబూరా మీటుతూ ఉండేవారు. అదేంటి, ఆనపకాయతో చేసిన తంబూరా అటండి. భోజన పాత్రగా ఏంటంటే తాటి దొన్నె, తాటి దాంట్లో దొన్నెలు చేస్తారు కదా, అదే ఆయన భోజన పాత్ర. ఆయన వేషం అట్లా ఉండేది. మన లీలామృతంలో కూడా చదువుకుంటాం బాబా ఎట్లా ఉండేవారు, ఆయన వేషధారణ ఎట్లా ఉండేది అనేసి. ఇలా ఉండేవాళ్ళు మహనీయులని, చదువుకున్న వాళ్ళు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు ఎట్లా పెడతారు, ఎలా అనిపిస్తుంది వాళ్ళకి, ఎట్లా ఆయన దగ్గరికి చేరగలుగుతారు కదా. అందువల్ల అట్లాంటి వాళ్ళు ఎక్కువ వచ్చేవారు కాదు. పల్లెటూరు వాళ్ళే ఎక్కువ వస్తూ ఉండేవారు అనమాట. ఇది సామాన్యంగా స్వామివారి వేషం. ఆయన తామున్న పరిసరాలలోనూ చెట్లు కొట్టి ధునిలో వేస్తుండేవారు. ఆయన ఏం చేసేవారు, అక్కడ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పరిసరాల్లో ఉన్న చెట్లన్నీ కొట్టి ధుని వెలిగించేవారు, ధునిలో వేస్తూ ఉండేవారు. ధుని చుట్టూ 9 కుండలలో పెన్న నీరు నింపి ఉంచేవారు. ధుని చుట్టూ 9 కుండలు పెట్టేవారట. పెట్టి పెన్న నది వాటర్ తీసుకొచ్చి దాంట్లో నింపుంచేవారట. రాత్రంతా ఏకతార మీటుతూ కూర్చునేవారు. రాత్రంతా కూర్చుని తంబూరా మీటేవారు అనమాట ఆయన. తరచుగా పెన్న నీటిలో కాలువలు త్రవ్వి వాటిలో నీరు నదీ ప్రవాహానికి ఎదురుగా మరల్చి తిరిగి ప్రవాహంలో కలుపుతుండేవారు. ఇది అంతకుముందు కూడా మనం చదువుకున్నాం దీని గురించి. ఆయన పెన్న నీటిలో కాలువల కింద తవ్వేవారట.
ఆ నీటినన్నిటినీ ప్రవాహానికి ఎదురుగుండా దాన్ని మలుస్తూ ఉండేవారు, మళ్ళీ దాన్ని దాంట్లో కలుపుతూ ఉండేవారట. ఆ పనిలో సహకరించిన వారితో దేవుని సేద్యం చేస్తే ఆయనే అన్నం పెడతాడు అనేవారు. ఎవరైనా ఆయనకి అక్కడ సహాయపడిన తవ్వడానికి దాన్ని సహాయపడిన వాళ్ళకి చెప్పేవారట, దేవునికి సేద్యం చేస్తే ఆయన అన్నం పెడతాడు అని చెప్పి అనేవారట ఆయన. చిత్రంగా ప్రతిరోజు పని అయ్యేసరికి ఎవరో ఒకరు గంపలతో అన్నం తెచ్చి పనిచేసిన వారందరికీ పెట్టేవారు. వాళ్ళంతా స్వామితో కలిసి అక్కడ పనిచేసేవారు కదా. అప్పుడు చాలా చిత్రంగా జరిగేట ఏంటంటే ఎవరో ఒకళ్ళు గంపల నిండా శుభ్రంగా భోజనం తెచ్చేసేవారట. తెచ్చేసి ఆ పని చేసిన వాళ్ళందరికీ పెట్టేవారటండి. కపిల మోకులు ముక్కలు చేసి ఒక చివర వెలిగించిన ఒక ముక్కను కాగడాగా పట్టుకొని రాత్రులంతా ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగేవారు. రాత్రంతా ఆయన కాగడాలాగా చేసుకుని ఆ వెలుగుతో ఆ పరిసరాలంతా తిరిగేవారట ఆ ప్రాంతాలు. తమ దర్శనానికి వచ్చిన వారికి కోట్లు, మణిగలు, పడగలు, జీవాత్మ, సృష్టి వంటి పరిభాషల్లో చీటీలు రాయించి ఇచ్చేవారు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చీటీలు రాసి ఇచ్చేవారు అనమాట. అవి ఎట్లా ఉండేట, కోట్లు అని రాసేవారట, మణిగలు అని రాసేవారట, పడగలు అని రాసేవారట, జీవాత్మ, సృష్టి ఇట్లాంటివి అన్నమాట. ఎవరికి ఏది కావాలంటే అది ఆయన దగ్గర లభించేది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లౌకికంగా కావాలనుకునే వాళ్ళకి నాకు కోట్లు కావాలనుకుంటే వాడికి ఆ డబ్బు, అలా అనమాట అండి. స్పిరిచువల్గా వాళ్ళు ఎదగాలనుకునే వాళ్ళకి ఆ పరిపక్వం వాళ్ళకి రావడం, అట్లా ఆయన రాసే చీటీల్లో అంతరార్థం అట్లా ఉండేదన్నమాట. కాగితాలపై సిరాతోనూ లేక నూనె కలిపిన మసితోనూ తమ వేలిముద్రలు వేసి వాటితో పాటు నూలు ఉండలు దుఃఖార్తులకు ఇచ్చేవారు. కాగితాలపైన సిరాతో కానీ లేక నూనె కలిపిన మసి వస్తుంది కదండి, దాంతో కానీ వేలిముద్రలు వేసేవారటండి. వాటితో పాటు నూలు ఉండలు, నూలుతో ఉంటాయి కదా అవి నూలు, అవి ఉండల్ని దుఃఖార్తులకు ఇచ్చేవారు. చాలా కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న వాళ్ళందరికీ వాటిని అలా ఇచ్చేవారు అన్నమాట. వేలిముద్రలు వేసి ఆ నూలు ఉండలు అవి ఇస్తూ ఉండేవారు అన్నమాట. భయంకరమైన వ్యాధులు సోకిన వారికి, జబ్బు పడిన పశువులకు సాంబ్రాణి మంత్రించి ఇచ్చేవారు. ఏదైనా వ్యాధులు ఉన్న వాళ్ళకి, జబ్బు పడిన పశువులు ఉన్నప్పుడు దాని గురించి కూడా వచ్చేవారు కదా, వాళ్ళకి సాంబ్రాణి మంత్రించి సాంబ్రాణి ఇచ్చేవారట. సామాన్యంగా ఎవరింటికి వెళ్ళేవారు గారు, ఎవరింటికైనా సామాన్యంగా వెళ్ళడం అనేది ఉండేది కాదు. అరుదుగా వెళ్ళినా వారింట దుని వెలిగించేవారు. ఎప్పుడైనా అరుదుగా ఆయన వాళ్ళ భక్తుల అదృష్టం కొద్దీ ఆయన వెళ్ళినా అక్కడ దుని వెలిగించేవారట కంపల్సరీ ఆయన. ఇది ఏంటంటేనండి, స్వామిని చూసినప్పుడు అలా ఇలాంటి అవధూతలు, స్వామినే కదా అవధూతలు దగ్గరికి చేరడం అనేది చాలా కష్టమైనది అనమాట. ఇదివరకు ఒక చోట మేము ఉండేవాళ్ళం, ఒక అద్దెంట్లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగుండా ఒక ఆవిడ ఉండేవారు. అటు బాగా ఆచారం అది ఎక్కువ. ఆవిడతో మాటల సందర్భంలో వాళ్ళది నెల్లూరు అని ఏదో వస్తే వెంకయ్య స్వామి వారు తెలుసా అని అడిగితే ఆవిడ చెప్పారనమాట, తెలుసండి, మా చిన్నతనంలో కూడా అందరూ వెళ్తూ ఉండేవారు, నేను ఒకసారి వెళ్ళేసరికి నాకు చాలా యావగింపు వచ్చిందండి అని చెప్పింది ఆవిడ. ఆయన చూసిన, అక్కడ వాళ్ళందరినీ చూసినా నాకు చాలా యావగింపుగా అనిపించింది. ఆవిడకి చాలా ఆచారం, దాంతో ఆయన మహాత్ముళ్ళ ఆవిడకి కనిపించలేదు. ఆవిడ కంటికి ఆవిడ దగ్గరికి వెళ్ళలేకపోయింది, అక్కడ ఆహారం ప్రసాదం తీసుకోలేకపోయింది. అలాగే అక్కడ ఉన్న జనాలు కూడా అంటే పల్లెటూరు వాళ్ళు కదా, అందరూ కూడా ఏంటోలా ఉన్నారు, అసలు నా వల్ల కాలేదు. ఆయన దగ్గరికి వాళ్ళే వెళ్ళేవారు. ఈవిడేమో ఆచారవంతురాలు, దాంతో ఇంకా ఆవిడకి కొంచెం మళ్ళు అవి ఆవిడకి వెళ్ళలేకపోయానండి. నాకు తర్వాత ఆయన గురించి తెలిసి అప్పటికి ఆయన లేరు, నేను చాలా బాధపడ్డానండి అని చెప్పింది ఆవిడ. నా వల్ల కాలేదండి అని చెప్పి అప్పట్లో ఆవిడే స్వయంగా చెప్పింది ఈ మాటలు. అలా ఉంటుందన్నమాట అండి, అంత తేలికేం కాదు అది. ఒకసారి స్వామితో కలిసి పంచలింగాల కోనకు వెళుతున్న శిష్యులు దారిలో ఒక బండపై కూర్చున్నారు. ఒకసారి స్వామితో కలిసి భక్తులందరూ కలిసి పెడుతున్నారు, పంచలింగాల కోనకు పెడుతున్న దారిలో ఒక బండ దగ్గర వాళ్ళు కూర్చున్నారట. స్వామి ఇక్కడ అపాయం, కూర్చోవద్దు అని చెప్పి వారిని అక్కడి నుంచి లేవగొట్టారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, అక్కడ కూర్చోగానే స్వామి అన్నారట, ఇక్కడ అపాయం, ఇక్కడ కూర్చోవద్దు అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి
లేవమని లేపేశారనమాట, లేవగొట్టారట. కొద్దిసేపట్లో పక్కనున్న కొండపై అంచు విరిగి అంతకుముందు వారు కూర్చున్న చోట పడింది. ఏం తెలుస్తాయండి కొండలు గుట్టల్లో ఎప్పుడవి పడతాయో. అది ఏమైంది, కొంతసేపట్లో వీళ్ళు లేచేశారు స్వామి లేవమనగానే. లేచిన తర్వాత ఏం జరిగింట, కొద్దిసేపట్లో పక్కనున్న కొండపై కొండ అంచు ఉంటుంది కదా, అది విరిగిపోయి వీళ్ళు ఎక్కడ కూర్చున్నారో బండ దాని మీద పడిందట. ఒక్కొక్కప్పుడు ఆయన తమ శిష్యులను తిరుపతికి కానీ లేక తిరువళ్ళూరుకి కానీ అకస్మాత్తుగా బయలుదేరదీసేవారు. ఇలా వాళ్ళకి అపాయాలని తప్పిస్తూ ఉండరు. ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో కాబట్టి భక్తుల యొక్క శ్రేయస్సుని ఆయన అలా రక్షిస్తూ ఉండేవారు అనమాట. ఒక్కొక్కసారి శిష్యుల్ని తిరుపతి వెళ్ళమని కానీ తిరువళ్ళూరుకి వెళ్ళమని కానీ అకస్మాత్తుగా బయలుదేరించేవారట. ఛార్జీలకు సైతం సొమ్ము లేక వారు ఆందోళన చెందుతుంటే ఇంతలో ఎవరో పిలిచినట్లు కారులో వచ్చి ఆయనను శిష్యులను ఆ స్థలానికి చేర్చేవారు. ఛార్జీలకు డబ్బులు ఉండేవి కాదు. అప్పటికప్పుడు తిరుపతి వెళ్దామంటే ఎక్కడి నుంచి వస్తే డబ్బులు, అప్పటికప్పుడు బయలుదేరాలంటే వీళ్ళు అనుకునేవారట ఎలాగా అనుకునే లోపే ఎవరో ఒకళ్ళు వచ్చేవారటండి, ఏదో పిలిచినట్టుగా కారులో వచ్చి స్వామిని ఆ శిష్యులందరినీ ఎక్కడికైనా అనుకున్నారో అక్కడ స్థలానికి తీసుకెళ్ళిపోయేవారట. స్వామి ఒకరోజు నారాయణరెడ్డి కారులో తలుపూరు వెళుతూ అయ్యా గొంతు కోయవలసి వస్తుంది అని కేక వేశారు. ఒకసారి నారాయణ రెడ్డి అనే ఆయన కారులో స్వామి పెడుతున్నారు, వీళ్ళందరూ తలుపూరు పెడుతుంటే స్వామి మధ్యలో అన్నారట, అయ్యా గొంతు కోయవలసి వస్తుంది అని కేక వేశారట. చిత్రంగా బ్రేకు వేయకుండా కారు ఆగిపోయింది. ఆ స్వామి అట్లా అనడం ఏమిటి, చిత్రంగా బ్రేక్ కూడా వేయలేటండి. ఆ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు వేయకపోయినా సరే కారు ఆగిపోయిందిట. మరుక్షణమే ఒక మేక కారు ముందుగా రోడ్డు కట్టంగా పరిగెత్తింది. వెంటనే ఏమైందిట, ఒక మేక పరిగెట్టింట కారుకు అడ్డంగా, అది పరిగెట్టింట రోడ్డు మీద. స్వామి పట్ల ఎట్టి విశ్వాసము లేని డ్రైవరు మస్తానయ్యకు నాటితో విశ్వాసం కలిగింది. ఆ డ్రైవ్ చేస్తున్న అతను పేరు మస్తానయ్య డ్రైవరు. అతనికి స్వామి పట్ల అసలు విశ్వాసం లేదు. ఏడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు, స్వామి పట్ల విశ్వాసం లేదు. అప్పుడు అతనికి అలా స్వామి అన్నప్పుడు ఆ మేక పరిగెట్టింట, లేకపోతే ఆ మేకని గుద్దేసేవాడు, పాపం చనిపోయేది. అప్పుడు అతనికి విశ్వాసం కుదిరింది స్వామి పట్ల అనమాట. అంటే అందరూ అంతలా చెప్తున్నారు స్వామి గురించా అనుకునేవాడు తప్ప అతనికి ఏమీ విశ్వాసం లేదు, వాళ్ళు ఏదో చెప్తున్నారులే అన్నట్టు అనుకునేవాడు. అతను ఎప్పుడు చూడలేదు, అది ఆ రోజు అతను చూడడం జరిగింది. అప్పటి నుంచి అతనికి స్వామి పట్ల విశ్వాసం కలిగింది అనమాట. మైకా గనిలో సర్వేయరుగా పనిచేసే పోలిరెడ్డి గారికి స్వామి ఒకరోజు నీవు పాతాళానికి అధిపతివి అవుతావు అని రాయించి ఇచ్చారు. మైకా గనిలో సర్వేయర్గా పనిచేసేవాట పోలిరెడ్డి గారు అని ఆయన. స్వామి ఒకరోజు ఆయనకి నువ్వు పాతాళానికి అధిపతివి అవుతావు అని చెప్పి చీటీ రాయించి ఇచ్చారట. కొద్ది రోజుల్లో అతడు భూగర్భ గనికి మేనేజర్ అయ్యాడు. స్వామి చెప్పినట్టే అతను కొద్ది రోజుల్లో భూగర్భ గనికి అతను మేనేజర్గా అయ్యాట. అలాగే ఒకనాడు స్వామి ఒంటరిగా ఎక్కడికో వెళ్ళి వస్తే భక్తులు ఎక్కడికి వెళ్ళారు స్వామి అని అడిగారు. స్వామి వారికి ఒక స్థలం చూపించి ఇక్కడ ఒక దేవస్థానం కొట్టాబోతారు, దానికి గుర్తుపెట్టి వచ్చాను అన్నారు. అదే నేడు సోమశిల ప్రాజెక్టు దగ్గర నిర్మించబడిన పెంచల స్వామి ఆలయం. ఇది చూడండి, ఒకరోజు స్వామి అక్కడికి వెళ్ళొచ్చారట. భక్తులు అడిగారట స్వామి అక్కడికి వెళ్ళొచ్చారని. అప్పుడు వాళ్ళందరికీ ఒక స్థలం చూపారట. చూపించి ఇక్కడ ఒక దేవస్థానం కట్టబోతారు అని చెప్పారట, దానికి గుర్తుపెట్టి వచ్చాను అని చెప్పారట. అంటే స్వామి ఆశీస్సులతో అన్నమాట. అదే నేడు సోమశిల ప్రాజెక్టు దగ్గర నిర్మించబడిన పెంచల స్వామి ఆలయం. ఇప్పుడు అక్కడ సోమశిల ప్రాజెక్టు దగ్గరలో అక్కడ పెంచల స్వామి ఆలయం అనేది ఉందిట. అది నిర్మించబడింది స్వామి ఆశీస్సులతో అనమాట. రామస్వామి ఇనకుర్తికి ముక్కు నుంచి నోటు నుంచి రక్తం పడేది. డాక్టర్లు ఎవరూ నయం చేయలేకపోయారు. అతడు స్వామిని దర్శించాడు. ఆయన రేపు లేదు ఎల్లుండికి పోతుంది, 44 రోజుల్లో నీకు గండం ఉన్నది, అది కూడా తొలగిపోయింది. నీవు తిరుపతి, కంచి, తిరువళ్ళూరు పోయి ప్రతి చోట స్నానం చేసి టెంకాయ కొట్టి నిద్ర చేసి రావాలి అని చీటీ రాయించి ఇచ్చారు. ఒకసారి రామస్వామి అన్న అతనికి ముక్కులో నుంచి నోటు నుంచి రక్తం పడేదిటండి. అప్పుడు డాక్టర్లు ఎవ్వరూ నయం చేయలేకపోయారు. ముందు ఏం చేస్తాం, మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం,
వెళ్ళాడు అతను కూడా. ఏ డాక్టర్లు ఎక్కడ ఏమీ పని చేయలేదు అతనికి. అతడు ఇంకేం చేస్తాడు, స్వామిని దర్శించాడు. ఆయన అన్నారట, రేపు లేదు ఎల్లుండికి పోతుంది, రేపు కాదు ఎల్లుండికి నీకు పోతుంది, అది 44 రోజుల్లో నీకు గండం ఉన్నది, అది కూడా చెప్పారట. 44 రోజుల్లో నీకు గండం ఉంది, అది కూడా నీకు తొలగిపోతుంది. అంటే స్వామి ఆశీస్సులతో ఆ గండం కూడా తొలగిపోతుంది అనమాట ఆయనకి. నువ్వేం చేస్తావంటే రేపు తిరుపతి, కంచి, తిరువళ్ళూరు ఇవన్నీ వెళ్ళి ప్రతి చోట స్నానం చేసి టెంకాయ కొట్టి అక్కడ నిద్ర చేసి రావాలి అని చీటీ రాయించి ఇచ్చారట. స్వామి చెప్పినట్లే 2వ రోజుకి అతని వ్యాధి తగ్గిపోయింది. స్వామి అన్నట్టుగానే 2వ రోజు కల్లా అతనికి ముక్కు నుంచి నోటి నుంచి రక్తం పడడం అనేది తగ్గిపోయి అతని వ్యాధి తగ్గిపోయింది. అతడు ఆ క్షేత్రాలు దర్శించి రాగానే స్వామి, నిన్నటితో నీ 44 రోజుల గండం గడిచిపోయింది కదా అన్నారు. అతడు ఆ క్షేత్రాలు, స్వామి చెప్పిన క్షేత్రాలన్నీ దర్శించి స్వామి చెప్పినట్టుగా వాటిల్లో స్నానం చేసి టెంకాయ కొట్టి అక్కడ నిద్ర చేసి వచ్చాడు. అప్పటికి అతనికి 44 రోజులు గడిచిపోయింది. అంటే ఆ గండం ఉన్న టైం అంతా అతన్ని భగవంతుడి యొక్క సేవలో అక్కడ పెట్టేశారనమాట. భగవంతుడి సన్నిధిలో పెట్టేశారు అతనికి గండం ఉన్న రాళ్ళు. చూడండి, అతనికి చెప్పారట, రాగానే నిన్నటితో నీ 44 రోజుల గండం గడిచిపోయింది కదా అన్నారు. అయిపోయింది, నిన్నటితో నీ గండం తీరిపోయింది, ఇంకేం పర్వాలేదు అని చెప్పారు. కృష్ణారెడ్డి తన పొలంలో 10 పుట్లు పండితే స్వామికి 100 రూపాయలు ఇస్తానని మొక్కుకున్నాడు. అలాగే పండింది. 100 తీసుకొని అతడు స్వామి దర్శనానికి వెళ్ళాడు. కానీ అందులో 30 రూపాయలు ఛార్జీలకు పోగా 70 రూపాయలు రహస్యంగా స్వామి చాప కింద పెట్టాడు. అనుకున్నదంతా ఇవ్వలేదు, ఇంకా 30 రూపాయలు ఇవ్వాలి, అది తీయమను అన్నారు స్వామి. ఇది కూడా మనకి లీలామృతంలో ఉంటుంది చూడండి. అతను ఒకళ్ళు ఇవ్వాలనుకున్నది ఇవ్వరు, అప్పుడు బాబా అడిగి తీసుకుంటారు మిగిలిన అనాలేవి అని చెప్పి. అలాగే స్వామి దగ్గర కూడా ఒక అతను పంట అది బాగా పండితే కనుక 100 రూపాయలు స్వామికి ఇస్తానని మొక్కుకున్నట్ట. అతను అనుకున్నట్టుగానే పండింది. 100 రూపాయలు తీసుకుని స్వామి దర్శనానికి వెళ్ళాట. కానీ అందులో 30 రూపాయలు ఛార్జీలకు పోగా 70 రూపాయలు మిగిలే. ఆ 70 రూపాయలేమో స్వామి చాప కింద పెట్టాట. స్వామి అన్నారట, అనుకున్నదంతా ఇవ్వలేదు, ఇంకా 30 రూపాయలు ఇవ్వాలి, అది తీయమని అన్నారట. స్వామికి తెలియదా, మొక్కుకు ఆయన ఆశీస్సులుతున్నాయి కదా ఆ పంట పండింది. అందుకని స్వామి అన్నారట, అనుకున్నదంతా ఇవ్వలేదు, ఇంకా 30 రూపాయలు ఇతను ఇవ్వాలి, అది తీయమని అన్నారట స్వామి. అతడు తర్వాత ఇస్తాడని సేవకులు చెబితే స్వామి, ఆయన ఇవ్వడు, ఆ బాకీ నువ్వు ఒప్పుకుంటే తీసుకుంటాను అని చెప్పి అతడు ఒప్పుకున్నాక తీసుకున్నారు అన్నారట. అక్కడ భక్తులు, అతను తర్వాత ఇస్తాడు స్వామి అన్నారట. అంటే ఆయన ఇవ్వడు అని చెప్పారట. ఆ బాకీ కనుక నువ్వు ఒప్పుకుంటే తీసుకుంటాను అని చెప్పి అతడు ఒప్పుకున్న తర్వాత తీసుకున్నారట. స్వామి చెప్పినట్లే కృష్ణారెడ్డి ఆ 30 రూపాయలు ఇవ్వనే లేదు. చూడండి, స్వామి అన్నట్టుగా తెలుసు ఇవ్వడన్న విషయం. స్వామి చెప్పినట్టుగానే ఆ 30 రూపాయలు అసలు ఇవ్వలేటండి స్వామికి అతను. ఒకరోజు మునిరెడ్డి గారికి స్వామి 21వ రోజున దొమ్మి జరుగుతుంది, కానీ నిన్ను అదేమీ చెయ్యదు అని చీటీ రాయించి ఇచ్చారు. ఒకసారి మునిరెడ్డి గారు అని ఆయనకి 21వ రోజున ఒక గొడవ జరుగుతుంది అని చెప్పారట. కానీ అది నిన్నేం చేయదు అని చెప్పారట. అని చీటీ రాయించి ఇచ్చారు. అలానే దొమ్మి జరిగి అతన్ని కూనీ చేస్తారనుకున్న పరిస్థితిలో కూడా ఏమీ జరగలేదు. అలాగే ఆయన అన్నట్టుగానే అక్కడ ఏదో పెద్ద గొడవ జరిగిపోయిందనమాట. జరిగి ఇతను చంపేస్తారేమో అన్న పరిస్థితిలో కూడా అతనికి ఏమీ జరగలేట స్వామి ఆశీస్సుల వలన. అలానే పాలకొండ సుబ్బారెడ్డికి మీ గ్రామానికి పక్క గ్రామానికి పెద్ద తగు జరుగుతుంది, నీవు పోయి ఒక్క మాట చెబితే సరిపోతుంది అని చీటీ రాయించి ఇచ్చారు. అలాగే సుబ్బారెడ్డి అనే ఆయనకి మీ గ్రామానికి పక్క గ్రామానికి మధ్య పెద్ద తగు జరుగుతుంది, నువ్వు పోయి ఒక్క మాట చెప్పు సరిపోతుంది అని చీటీ రాయించి ఇచ్చారు. అంటే నువ్వు వెళ్ళి మాట్లాడితే అది సాల్వ్ అయిపోతుందని చెప్పారు. ఆయన వ్రాసి ఇచ్చిన గడువు ప్రకారమే ప్రొద్దుగు కాక ఆ 2 ఊళ్ళ జనం కత్తులు కటార్లు తీసుకొని తగువుకు సిద్ధమయ్యారు. స్వామి చెప్పినట్టుగానే ఆ 2 ఊళ్ళ జనాలు కత్తులు కటార్లతోటి వాళ్ళు తగువుకి సిద్ధమైపోయారట. స్వామిని స్మరించి అతడు ఒకరికి చెప్పవలసిన పెద్దలు మీరే ఇట్లా తయారైతే ఎట్లాగయ్యా అని ఒక్క మాట చెప్పగానే అందరూ శాంతించి తిరిగి వెళ్ళిపోయారు.
ఈయన ఒక మాట చెప్తే అక్కడ సద్దుమణిగిపోతుందని చెప్పారు కదా, అలాగే ఇతను అక్కడికి వెళ్ళి అన్నట్ట, ఒకరికి చెప్పవలసిన పెద్దలు మరొకరికి చెప్పాలి, మీరు పెద్దవాళ్ళు, అలాంటి వాడు మీరే ఇట్లాగ కత్తులు కటార్లు పట్టుకుని ఇట్లా తయారైతే ఎట్లాగయ్యా అని ఒక్క మాట అన్నట్ట. అలాగానే వాళ్ళు అందరూ శాంతించి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారట. స్వామి చెప్పినట్టుగానే జరిగింది ఇక్కడ. అది నువ్వు పోయి ఒక్క మాట చెప్తే సరిపోతుంది అన్నారు. చూడండి, ఒక్క మాట చెప్పి వెళ్ళి అంతే, అంత కూల్ అయిపోతారని చెప్పారు. అలాగే జరిగింది. అతను అనగానే మీరు ఇంకోళ్ళు చెప్పవలసిన పెద్దలు, మీరే ఇట్లా తయారైతే ఎట్లా అన్నాడు. అంతే అనగానే అందరూ శాంతించి వెళ్ళిపోయారట, కొట్టుకునే వాళ్ళల్లా అక్కడ. ఒకరోజు 2 గర్భిణీలైన స్త్రీలతో స్వామి మీకిద్దరికీ మగపిల్లలే పుడతారని చెప్పారు. వారిద్దరికీ మగపిల్లలే పుట్టారు. అట్లాగే 2 గర్భిణీ స్త్రీలు స్వామి దగ్గరికి వస్తే మీ ఇద్దరికి మగపిల్లలు పుడతారన్నట్ట. వాళ్ళకి అలాగే స్వామి చెప్పినట్టే మగపిల్లలు పుట్టారట. జూలై 13, 1979 అమెరికా వారు ఆకాశంలోకి పంపిన అంతరిక్ష నౌక స్కైలాబ్ ఆకాశం నుండి కింద పడుతుందని, అది మన దేశంలో ఎక్కడైనా పడవచ్చని శాస్త్రజ్ఞులు ప్రకటించారు. ఆ విషయమే భయపడుతున్న భక్తులతో స్వామి అది ఎక్కడో సముద్రంలో పడుతుందిలేయా అన్నారు. అలాగే జరిగింది. చూడండి ఎంత అద్భుతమైన లీలలో ఇవన్నీను. జూలై 13, 1979 అమెరికా వారు ఆకాశంలోకి అంతరిక్ష నౌక స్కైలాబ్ ఆకాశం నుండి కింద పడిపోతుందని, అంతరిక్ష నౌక ఒకటి ఆకాశం నుంచి కింద పడిపోతుంది, అది మన దేశంలో ఎక్కడైనా పడవచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్పారట సైంటిస్టులు. అంటే నాకు తెలియదండి ఇది, ఎప్పుడో నేను చాలా చిన్నదాన్ని కదా ఆ టైంలో, అందువల్ల నాకు అసలు ఆ విషయమే తెలియదు. ఎక్కడైనా పడవచ్చు అని చెప్పారట శాస్త్రజ్ఞులు. ఆ విషయమే భయపడుతున్న భక్తులందరూ భయపడుతున్నారట. బాబాయ్ ఎక్కడైనా పడుతుంది, అది మొత్తం వినాశనం అయిపోతుంది, ఇది అదని భయపడుతుంటే స్వామి అన్నట్ట అది ఎక్కడో సముద్రంలో పడుతుందిలే, ఇక్కడ ఎక్కడ పడదు అన్నారట. స్వామి అన్నట్టే అది ఎక్కడో పడింది సముద్రంలో, ఎవరి మీద పడలేదు, ఎవరికి ఆపద జరగలేదు. కానీ శాస్త్రజ్ఞులు మాత్రం ఎక్కడైనా పడుతుందని చెప్పి వాళ్ళకి తెలియదు. కానీ స్వామికి తెలుసు ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలో ఆయన తెలుసు, ఏం జరుగుతుంది కదా ఏం చెయ్యాలో ఆయన తెలుసు. అది అలానే జరిగిందిట. ఒకనాడు కోడూరు వెంకమ్మ గారింట్లో అందరూ భోంచేశాక స్వామిని పిలిచారు. ఒకనాడు కోడూరు వెంకమ్మ గారింట్లో అందరూ భోంచేశారట. చేసిన తర్వాత స్వామిని పిలిచారట. అది వారి నియమం. స్వామి 40 మంది అన్నానికి వస్తారు, ఏర్పాటు చేసుకోమ్మా అన్నారు. స్వామి అన్నారట 40 మంది వస్తారు భోజనానికి, నువ్వు ఏర్పాట్లు చేసుకో అన్నారట. కొద్దిసేపట్లో నిజంగానే 40 మంది వచ్చారు. అప్పటికప్పుడు అందరికీ వంట చేయవలసి వచ్చింది. స్వామి ఒకసారి ఉప్మా కొంచెం తిని మిగిలినది కుక్కకు వేయమని వరుసగా 4 రోజులు మల్లిక వెంకయ్యకు చెప్పారు. కానీ అది గురుప్రసాదం అని తలచి చాటుగా అతనే తినేశాడు. 5వ రోజున స్వామి కుక్కకు మించిన 2 కాళ్ళ కుక్క కాజేస్తున్నది అంటూ ఉప్మా వెంకయ్య చేతికి ఇవ్వక గుండంలో వేశారు. చెప్పినట్టు చేయాలి కదండి, స్వామి చెప్పినట్టుగాను. అది ఏదైనా కావచ్చు, ఏ పదార్థమైనా కావచ్చు కదా. స్వామి ఒకసారి ఉప్మా కొంచెం తిని మిగిలింది కుక్కకు వేయి అని చెప్పారట. వరుసగా 4 రోజులు చెప్పారట ఒక అతనికి. కానీ అది గురుప్రసాదం అని తెలిసి చాటుగా అతనే తినేశాడు. అమ్మ ఇది గురుప్రసాదం అని చెప్పేసి చాటుకెళ్ళి కుక్కకు పెట్టకుండా అతనే తినేసేటండి. 4 రోజుల పాటు తినేశాడు. 5వ రోజున స్వామి అన్నారట కుక్కకు మించిన 2 కాళ్ళ కుక్క కాజేస్తున్నది అన్నారట. కుక్కకు మించిన 2 కాళ్ళ కుక్క అన్నారట. అది తినేస్తుంది, ఉప్మా కాజేస్తుంది దాని తిండిని అని చెప్పి ఆ ఉప్మా వెంకయ్య చేతికి ఇవ్వకుండా గుండంలో వేశారట. నెల్లూరులో ఒక చిన్న పిల్లకు నోట రక్తం పడుతుండేది. నెల్లూరులో ఒక పాపకి, చిన్న పాపకి రక్తం పడేటి నోట్లో. డాక్టర్లు ఎవరు తగ్గించలేకపోయేసరికి స్వామి వద్దకు తీసుకొచ్చారు. డాక్టర్లు ఎవరి వల్ల కాలేదు అమ్మాయికి తగ్గించడం, పాపకి. అప్పుడు ఇంకా స్వామి వద్దకు తీసుకొచ్చారు పాపని. బిడ్డను ఆయన నిమరగానే ఆమె ఆరోగ్యం చక్కబడింది. అప్పుడు వెంటనే స్వామి ఆ బిడ్డను దగ్గర తీసుకుని నిమిరారట. చేత్తో నిమిరేసరికి ఆమెకు ఆ అనారోగ్యం తగ్గిపోయింది అనమాట, చక్కబడిపోయింది అమ్మాయికి. వారు దక్షిణగా 250 రూపాయలు సమర్పించిన స్వామి స్వీకరించక 4 నెలల తర్వాత ఇస్తే తీసుకుంటానని చెప్పారు. వాళ్ళు 250 స్వామికి దక్షిణగా ఇవ్వబోయారట. ఇవ్వబోతే స్వామి తీసుకోలేట. తీసుకోకుండా 4 నెలల తర్వాత ఇస్తే తీసుకుంటాను అన్నారట. ఆంతర్యం అనేసరికి సరిగ్గా 4 నెలలకి ఆ బిడ్డ మరణించిందట.
స్వామి 4 నెలల తర్వాత ఇవ్వండి తీసుకుంటా అని చెప్పారు. ఆ దక్షిణ తీసుకోలేదు. సరిగ్గా 4 నెలలకి ఆ పాప మరణించింట. వారు స్వామికి దక్షిణ సమర్పించనే లేదు. ఆ బిడ్డ మరణించింది. స్వామికి వాళ్ళు మళ్ళీ దక్షిణ కూడా ఇవ్వలేదట. చాలా విచిత్రంగా ఉంటాయి చూడండి. ఆ పాపకి ఆ బాధ తగ్గించారు, కానీ కరెక్ట్గా 4 నెలలకి ఆ బిడ్డ మరణించడం కూడా జరిగింది. అంటే వాళ్ళకి ఏది శ్రేయస్సు అయితే అది చేస్తారన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన తెలుసు స్వామి కావాలంటే ఏదైనా చేయగలరు, బతికించగలరు కదా. బతికించలేదంటే మరి ఎంతమందిని బతికించలేదు ఆయన. కంటే ఆ బిడ్డ ఆ శరీరంతో చేయలేదు. చక్కగా తర్వాత ఇంకా ఆవిడకి ఆ బిడ్డకి ఉత్తమమైన జన్మ, మంచి జన్మ వస్తుంది. ఇంకా బాగా చక్కగా సేవ చేసుకునే జన్మ ఆవిడకి వస్తుంది. అందువల్ల ఒకప్పుడు బుజ్జయ్య ఆర్థిక ఇబ్బంది వలన తన గొర్రెలను కసాయికి అమ్మాలనుకున్నాడు. బుజ్జయ్య అనే అతనికి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఆ గొర్రెలన్నీ కసాయికి అమ్మేద్దాం అనుకున్నట్ట డబ్బుల కోసం. నాటి రాత్రి స్వామి స్వప్నంలో అది పాపమని హెచ్చరించారు. నువ్వు అట్లా కసాయికి అమ్మకో, పాపం అది అని చెప్పి కల్లో కనిపించి చెప్పారట. అయినా అతడు ఇబ్బందుల వలన గొర్రెలను నెల్లూరుకు తీసుకుపోయినా వాటిని ఏ కసాయి కొనలేదు. కానీ అతనికి ఇబ్బందులు తట్టుకోలేకపోయాడు. ఇంట్లో పరిస్థితులు పాపం అని స్వామి చెప్పినా సరే తట్టుకోలేక అతను ఆ గొర్రెలను నెల్లూరుకి తీసుకెళ్ళాట కసాయికి అమ్మేయడానికి. కానీ ఏ కసాయి వాటిని కొనలేట. చూడండి స్వామి ఎట్లా చేశారు, కొనలేదు ఎవరు అక్కడ. ఇంతలో ఎవరో వచ్చి వాటిని మేపుకుంటామని చెప్పి కొనుక్కున్నారు. ఇంతలో ఎవరో వచ్చి మేము వాటిని మేపుకుంటాం, మాకు కావాలని చెప్పి వాటిని కొనుక్కున్నారు. అంటే అవి మరణించకుండా అట్లాగా వాటిని రక్షించారనమాట స్వామి. తుఫాను వలన దివి తాలూకాలో వినాశకాండ జరిగినప్పుడు స్వామి మద్రాసు మహారాష్ట్రలోని మన్నూరు ఖండ్రిగలో ఉన్నారు. తుఫాను వల్ల దివి తాలూకాలో వినాశకాండ జరిగిందిటండి. స్వామి మద్రాసు మహారాష్ట్రలోని మన్నారు ఖండ్రిగలో ఉన్నారు. నెల్లూరు జిల్లాకు కూడా తుఫాను ప్రమాదం ఉండవచ్చని రేడియోలో విని భక్తులు భయపడుతుంటే స్వామి, అయ్యా మన గుండాలు కాపలాలు కదా, మనకేమీ నష్టం లేదు. కానీ సంవత్సరం 6 మాసాల 12 రోజులకు నెల్లూరుకు గాలివాన ప్రమాదం ఉన్నది అన్నారు. అందరూ భయపడుతున్నారట. అమ్మో నెల్లూరుకు వచ్చేస్తుంది అని భయపడుతుంటే స్వామి అన్నారట, మన గుండాలు కాపలా కదా, స్వామి గుండాలు వేస్తారు కదండి, ఇవన్నీ కాపలా కదా, మనకేమీ నష్టం లేదు, మనకేం రాదది నష్టం లేదు. కానీ ఒక విషయం చెప్పారట, 1 సంవత్సరం 6 మాసాల 12 రోజులకు, రోజులతో సహా ఎలా చెప్పారు చూడండి, రోజులకు నెల్లూరుకు గాలివాన ప్రమాదం ఉంది, నెల్లూరుకు గాలివాన వస్తుంది, ఆ ప్రమాదం ఉన్నదని చెప్పారట. అక్షరాల అంతా అలానే జరిగింది. అప్పుడేమో అవ్వలేదు, కానీ స్వామి చెప్పిన అప్పుడు ఆ సంవత్సరం 6 మాసాల 12 రోజులకు నిజంగానే అక్కడ నెల్లూరులో గాలివాన వచ్చేసిందిట. అక్కడ ఒకసారి సుబ్బన్న అనే 5 సంవత్సరాల చిన్నపిల్లవాడు వాళ్ళన్న 7 సంవత్సరాల పిల్లవాడు సరదాగా నీరు త్రాగడానికి దిగుడు బావిలో దిగారు. సుబ్బన్న కాలు జారి నీళ్ళల్లో పడిపోయాడు. వాళ్ళన్న కేకలు విని తండ్రి వచ్చి చూచేసరికి బిడ్డ 50 అడుగుల లోతులోనున్న నీళ్ళల్లో నీరు కూడా త్రాగకుండా నీటిపైనే తేలి ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందిట, సుబ్బన్న అనే 5 సంవత్సరాల పిల్లవాడు వాళ్ళన్న 7 సంవత్సరాల పిల్లవాడు సరదాగా నీళ్లు తాగడానికని దిగుడు బావులు ఉంటాయి కదండి, లోపలికి కింద మెట్లు దిగి వెళ్తారు, ఆ దిగుడు బావులోకి దిగారట నీళ్లు తాగడానికి. సుబ్బన్నేమో చిన్న అతను కాలు జారి 5 సంవత్సరాల పిల్లాడు నీళ్ళల్లో పడిపోయాట. వాళ్ళ అన్న 7 సంవత్సరాల వాడు కదా, కొంచెం పెద్దవాడు కదండి, వాడు అరుస్తుంటే తండ్రి వచ్చాట. ఆ కేకలు విని చూసేసరికి ఆ పిల్లవాడు 50 అడుగుల లోతున నీళ్ళల్లో ఉన్నట్టండి. 50 అడుగుల లోతుటండి, ఎంత లోతు చూడండి అసలు. ఆ నీళ్ళల్లో నీరు కూడా త్రాగకుండా నీటిపై తేలి ఉన్నాడు. మామూలుగా అందులో పడిపోతే నీళ్లు వెళ్ళిపోతాయి కదా, అట్లా లేట ఆ పైన తేలుతున్నట్టు ఆ నీళ్ళల్లో మునిగిపోలే ఆ పిల్లవాడు. ఒకప్పుడు స్వామి వ్రాసి ఇచ్చిన చీటీ చూస్తే అందులో సుబ్బన్నకు నీటి గండం ఉన్నది, వీరరాఘవ స్వామి రక్షిస్తాడు అని ఉన్నది. అంతకుముందే ఒక్కసారి ఆ పిల్లవాడు గురించి చీటీ రాసి ఇచ్చారట తండ్రికి. సుబ్బన్నకు నీటి గండం ఉన్నది, ఆ పిల్లాడికి నీటి గండం ఉంది, కానీ వీరరాఘవ స్వామి రక్షిస్తాడు, కానీ భగవంతుడి దయ వలన అతనికి ఏమవ్వదు అని రాసిచ్చారు. అంటే ఆయన రక్షణనే అలాగా వీరరాఘవ స్వామి రక్షిస్తాడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి రక్షిస్తాడు, ఇట్లా చెప్పేవారు ఆయన. బాబా ఏం చెప్పేవారు,
అల్లా అచ్చా కరేగా అలా చెప్పేవారు. కానీ చేసేది ఆయనే అక్కడ. కానీ అనడానికి వాళ్ళు అట్లా చెప్తూ ఉండేవారు. అలాగే ఇక్కడ కూడా అనమాట. సుబ్బన్నకు నీటి గండం ఉన్నది, వీరరాఘవ స్వామి రక్షిస్తాడు అని చెప్పారు. అలాగే అతను రక్షింపబడ్డాడు. పైన తేలాడు, నీళ్ళల్లో మునగలేదు, అసలు ఎంత నీటి చుక్క కూడా అతను తాగలేదు. పిల్లడు లోపలికి వెళ్ళ. ఒకసారి ఒక తహసీల్దారు స్వామిని దర్శించి ఏదైనా మహత్యం చూపమని కోరాడు. ఒకసారి తహసీల్దార్ వచ్చేటండి స్వామి దగ్గరికి. ఏదైనా మహత్యం చూపండి, చాలామంది చెప్తున్నారు అంత మహత్యాలు ఏవో జరుగుతాయని, ఏదైనా చూపండి అని కోరట. స్వామి పక్కవారితో ఈయనకు మధ్యాహ్నం అన్నం లేదు అని రాయించి ఇచ్చారు. వెంటనే స్వామి ఏం చేశారట, చీటీ రాసి ఈయనకి మధ్యాహ్నం అన్నం లేదని రాసిచ్చట. అతను ఇంటికి వెళ్ళేసరికి అతని భార్య ఇల్లు తాళం పెట్టి హాస్పిటల్కి వెళ్ళింది. అతను ఇంటికి వెళ్ళాడు. సరే చూద్దాం ఏదో మహత్యం అనుకుంటున్నారని వెళ్ళాడు అనమాట. వెళ్ళేసరికి భార్య ఇంట్లో లేదు, తాళం పెట్టాడు. హాస్పిటల్కి వెళ్ళంట. అతను మధ్యాహ్నం 3 గంటల వరకు వెతికి చివరికి టిఫిన్ తిని టీ తాగవలసి వచ్చింది. 3 వరకు అతను వెతికట్టు వాళ్ళ వైఫ్ కోసం. అట్లాగా ఆవిడ ఏమీ రాలేదు, ఏమీ లేదు. ఆఖరికి అతను టిఫిన్ తిని టీ తాగి వచ్చిందట. అలానే ఇల్లు విడిచి వెళ్ళిపోయిన ఒక వృద్ధ, అది మహత్యం అడిగాడు కదండి, చెప్పారు వీడు తనకు మధ్యాహ్నం భోజనం ఉండదని చెప్పారు. అది ఇలానే ఇల్లు విడిచి వెళ్ళిపోయిన ఒక వృద్ధుని గురించి అడగడానికి ఒకరు స్వామి వద్దకు వచ్చారు. ఒక అతనే వృద్ధుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాట. అతని గురించి అడగడానికి స్వామి దగ్గరకు వచ్చారట. అతడు ఏమీ చెప్పకముందే గొడ్డల మూట నెత్తిన పెట్టుకొని ఫలానా రోజు వస్తాడు పో అన్నారు. అసలు అతను ఇంకా వెళ్ళి ఆ వృద్ధుడు కనిపించట్లేదు అన్న మాట కూడా చెప్పలేట. అలా స్వామి దగ్గరికి వెళ్ళగానే ఆయనే చెప్పేసట, గొడ్డల మూట నెత్తినెట్టుకొని ఫలానా రోజు ఏదో చెప్పారట, ఆ రోజు వస్తాడు వెళ్ళి అన్నట్ట. ఖచ్చితంగా అదే రోజు ఆ వృద్ధుడు అలానే వచ్చాడు. స్వామి చెప్పినట్టుగానే ఆ వృద్ధుడు స్వామి చెప్పిన రోజునే అతను అట్లాగే వచ్చాట. దశరథ రామయ్య స్కూల్లో చదువుకునే రోజుల్లో అతనిని స్వామి సబ్ ఇన్స్పెక్టర్ అవుతావులే అన్నారు. కాలాంతరంలో అతడు సైన్యంలో చేరాడు. అలాగే దశరథ రామయ్య అన్న అతను స్కూల్లో చదువుకునేటప్పుడు స్వామి అనేవారట, సబ్ ఇన్స్పెక్టర్ అవుతావు నువ్వు అనేవారట. అతను తర్వాత కాలాంతరంలో అతడు సైన్యంలో చేరడం అనేది జరిగిందట. ఇలా ఎన్నెన్నో స్వామి చెప్పేవారు. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసి ఆయన చెప్తూ ఉండేవారు అనమాట. వాళ్ళకి ఆపదల్ని వాటిని కూడా ముందుగా హెచ్చరించి నివారించడం అనేది చేస్తూ ఉండేవారు. అది మిగిలింది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.